అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆల్రెడీ వచ్చా అందుకే ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ గా వెల్కమ్. ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్, చాలా కానీ బాగుంది. పార్టీ లేదా పుష్ప? ఉంది పార్టీ ఉంది. అసలు ఫస్ట్ సాంగ్ ఇంత ట్రెండీ సాంగ్ ఇలా చించేశారు అసలు కదా? నిజంగా ఎంత హ్యాపీ ఉందంటే డీలో కంటెస్టెంట్ గా చూసాం. నిజంగా అది కష్టపడి లేచి పడి లేచి డే అండ్ నైట్ వర్క్ ఆ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చేసి ఆ కష్టం అంతా ఈక్వల్ టు ఈ రిజల్ట్ ఏమో. ఇంకా చేయాలి మంచిగా మనస్ఫూర్తిగా, బట్ అక్కడ ప్రతిసారి పర్ఫామ్ చేసేటప్పుడు విన్ అవడానికి అని చెప్పే చేస్తాం. సో ఐ హ్యావ్ డన్ మెనీ సీజన్. సో ఇక్కడ కూడా అంతే, ఏ సాంగ్ చేసినా బాగా రావాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే అందరికి నచ్చాలి అని అంతే. సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భద్రాచలం దగ్గర మనుగూరు మ్యామ్. భద్రాచలం. అమ్మ వాళ్ళంతా అక్కడే ఉంటారు. సో మమ్మీ అంటే చాలా ఇష్టం. చాలా ఎంత ఇష్టం అంటే ఇంకా చిన్న బాబులాగా మమ్మీ చెంకలో కూర్చుంటున్నారు. అంటే జ్వరం వచ్చిన ఆమెతోటే పడుకుంటా, జ్వరం వచ్చిన ఆమె తీసుకెళ్తారు. ఏం ఆనందం వచ్చింది కాబట్టి కొంచెం ఇట్స్ అ బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. నేను మా మమ్మీతో జూనియర్ ఫిలిం చూసా. ఫస్ట్ సాంగ్ 2 సాంగ్స్ మమ్మీ షూటింగ్ కూడా తీసుకెళ్ళినట్టున్నారు కదా మమ్మీని. వచ్చారు. సో అంతా హైదరాబాద్ లోనే జరిగిందా? హైదరాబాద్. సో అసలు ఫస్ట్ అంటే చిన్నప్పుడు అంటే ఎంత వరకు చదువుకున్నారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది బ్రదర్స్? ఫాదర్ ఏం చేస్తుంటారు? సిబ్లింగ్స్ ఇద్దరు మ్యామ్, అక్క అన్నయ్య. అండ్ నేను లాస్ట్ నా తర్వాత. అండ్ డాడ్ వాళ్ళు వచ్చేసి ఫ్లవర్ షాప్ ఉండేది డాడీ వాళ్ళకి. డాడీ రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. అండ్ మమ్మీ ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నాతో పాటే ఉంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత వెళ్ళారు. సో అక్కడ ఇక్కడ మా పిల్లల్ని చూసుకోవడం, అన్నయ్య వాళ్ళకి అందరికి కిడ్స్. నేను చదువుకుంది 10th మ్యామ్. 10th అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసా. 10th తర్వాత చాలా చిన్న అబ్బాయి అయితే. చాలా 20 ఆ టైంలో వచ్చాను అనమాట. 2011 వచ్చా. సో డి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆడిషన్ ప్రాసెస్ ఎలా అయింది? ఏ సీజన్ నుంచి డి జర్నీ స్టార్ట్? డి జూనియర్ 6 అని చెప్పి జరిగేది మ్యామ్. D6 అప్పుడు జూనియర్స్ లో కిడ్స్. అంటే నాకు తెలిసి లాస్యా గారు అండ్ లాస్యా అండ్ రవి అన్న ఆ టైంలో క్యాట్ సార్ అని చెప్పేసి ఆయన దగ్గర గ్రూప్ డాన్సర్ గా చేసేవాడిని నేను. దాని తర్వాత నెక్స్ట్ సీజన్ కి అసిస్టెంట్ గా చేసి D9 ఐ వాజ్ కంటెస్టెంట్. ఆడిషన్ ఇమ్మన్నారు. అప్పుడు డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, నితిన్ భరత్ గారు. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి కంటెస్టెంట్ గా చేయరా, ట్రై చేయి, బాగుండిద్ది, బాగా డాన్స్ చేస్తావు అని చెప్పి. దెన్ ఐ బికమ్ కంటెస్టెంట్. అదే ఆ సీజన్ లో గెలవలేదు అన్ఫార్చునేట్లీ. అండ్ మళ్ళీ 11 అప్పుడు వెళ్ళేసి నేను కొరియోగ్రాఫర్ గా ట్రై చేస్తాను అన్న. మీ పేరు, అమ్మాయి పేరు ఏంటి? రేవంత్ అండ్ సంగీత. రేవంత్ అండ్ నిజంగా అమ్మాయిని ఒక బార్బీ డాల్. నేను మీ డి ప్రోగ్రామ్ చాలా మంది డాన్సర్స్ కాస్త కొరియోగ్రాఫర్స్ ఇప్పటికి రాజు, సోమేష్, అభి, చిట్టి మాస్టర్ వీళ్ళందరితో నాకు మంచి జర్నీ ఉంటుంది. ఆల్ గుడ్ మ్యామ్. అంటే నేను ఇప్పటికీ డీని మిస్ అవుతూనే ఉంటాను, ఎందుకంటే చాలా ఇయర్స్ బాండింగ్ ఉంది నాకు డి తోటి. D6 అంటే 15 వరకు చేశాను యాజ్ అ కొరియోగ్రాఫర్ గా. 5 seasons యాజ్ అ కొరియోగ్రాఫర్. 5 seasons కి అన్నిట్లలో ఒక మంచిగానే చూసుకున్నారు. ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఆదరించి ప్రతి సీజన్ లో అంత మంచి స్టేజ్ ఎవరికి దొరకదు త్వరగా. సో ప్రతి సీజన్ గెలవడానికి ట్రై చేసాం, బట్ అన్ఫార్చునేట్ గా ఏ సీజన్ గెలవలేదు. అండ్ ఐ థాట్ లైక్ ఓకే, ఇంకా అది స్టాప్ చేసి బ్రెయిన్ కొంచెం షిఫ్ట్ చేద్దాం. అప్పటికే కొంచెం ఫిలిమ్స్లలో మాస్టర్ గారి దగ్గర, శేఖర్ మాస్టర్ దగ్గర బాగుండే, కొంచెం అసిస్టెంట్ గా, డాన్సర్ గా ఐ హ్యావ్ కొంచెం ఐడియా ఉంది. అండ్ రియాలిటీ షో ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది మ్యామ్ ఫిలింకి వచ్చినప్పుడు. సో ఆ క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం కానీ అండ్ ఎవ్రీథింగ్. క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం కానీ, ప్రాపర్టీస్ అన్ని అంటే విజన్ ఏదైతే చూస్తానో అది పక్కాగా నా కళ్ళ ముందు కనిపించేలా ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో ఎలా అనిపించింది అంటే లైక్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేశారు అంటే మనం ఎవరి దగ్గర అయితే వర్క్ నేర్చుకుంటామో కొన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం క్వాలిటీస్ ని. అలా మీరు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసేటప్పుడు మాస్టర్ దగ్గర నుంచి మీరు నేర్చుకొని అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి పర్టికులర్? నాకు త్రూ అవుట్ జర్నీ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్మోస్ట్ 5 years జర్నీ సార్ తోటి. అదే చిన్నప్పుడంతా వాళ్ళని చూస్తే చాలు, ఫోటో దిగితే చాలు అనేది ఒక ఫీల్ ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే సార్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నామో సో వచ్చింది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని ప్రతిసారి డే అండ్ నైట్ వర్క్. అప్పుడు కంటిన్యూస్గా ఫిలిమ్స్ ఉండేవి చాలా.
సో నేను చేసినంత కాలం కంటిన్యూస్గా ఫిలిమ్స్ చేసాం. అండ్ నేర్చుకోవటం అనేది ఇప్పుడు కెమెరా వెనకాల ఉండి షూట్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ అన్ని మాస్టర్ గారితో అన్ని సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయగలం. ఏది ఉన్నా కానీ వాళ్ళని చూసే బట్ పని చేస్తూ ఉండాలి మేము అంతే. ఆయన మాస్టర్ గారు నిన్న కళ్ళతో చూసాను ఎంత డే అండ్ నైట్స్ కష్టపడుతూ ప్రతి ఒక్క సాంగ్ని హిట్ చేయాలి. ప్రతి ఒక్క సాంగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక ఫిలిం మనం నమ్ముకొని ఒక సినిమా సాంగ్ని అంత పెద్ద బడ్జెట్ని జస్ట్ ఒక కొరియోగ్రాఫర్ నమ్ముకొని ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అందరికీ కూడా అది ఈజీ జాబ్ అని కూడా నేను అనుకోను అనమాట. సో ఆయన దగ్గర నుండి నేర్చుకునేది ఏంటంటే ప్రతి పని బాగా చేయాలి అండ్ పని చేస్తూనే ఉండాలి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు, రిహార్సల్ చేయాలి అని అంతే అనేది సో చేస్తూ అది ఉంటారు. చాలా పెద్దది. అవకాశం వచ్చుడు చాలా తక్కువ మనం ఎవరికైనా. సో అటువంటిది నాకు త్వరగా మాస్టర్ గారి దగ్గర డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా చేసే అవకాశం వచ్చింది. అండ్ మేము కూడా కొన్ని ఇమేజెస్ చూసాం. శేఖర్ మాస్టర్ కాలికి సెట్లో దండం పెట్టడం కానివ్వచ్చు. అండ్ నిజంగా అంటే ఒక మాస్టర్కి కూడా స్టూడెంట్ అనేది తన గ్రోత్ వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు కొరియోగ్రఫీగా ఫిలిమ్స్లోకి వెళ్ళాలి అంటే కార్డు ఉండాలి అంటారు కదా. ఐ హ్యావ్ ద డాన్సర్ కార్డ్ మ్యామ్. ప్రీవియస్గా నాకు 2016లోనే ఐ హ్యావ్ డాన్సర్ కార్డ్. ఐ హ్యావ్ డన్ మెనీ ఫిలిమ్స్ యాజ్ అ సైడ్ డాన్సర్గా నేను చాలా ఫిలిమ్స్ చేశాను. తెలుసు మీరు చాలా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిలింలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సర్ది ఉన్నారా? చేయలేదు ఇప్పటి వరకు అయితే. సర్ది చేయలేదు. ఓ మై గాడ్ డాడీ సాంగ్ చేశాను. Ah, అల్లు అర్జున్ బన్నీ సర్ది yes, అండ్ yes. నాగ చైతన్య సర్ది చేశాను. చాలా మూవీస్లో యాజ్ అ సైడ్ డాన్సర్గా వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి దెన్ ఐ బికమ్ కొరియోగ్రాఫర్. సూపర్ అండి. నిజంగా అంటే యాజ్ ఒక కొరియోగ్రాఫర్గా మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటారు? అంటే మీరు ఫస్ట్ ఒక ఫిలింకి ఇంత పెద్ద హిట్ సాంగ్కి మంచి ట్రెండీ యాక్ట్రెస్ అసలు శ్రీలీల గారు అనేది ఇప్పుడు తను చెయ్యని హీరో లేరు. Yes, బేసిక్గా yes, ప్రతి yes, ఒక్క yes. బిగ్ హీరోస్తో కూడా తను Yeah. వర్క్ చేశారు. సో తన డాన్స్లో మామూలు గ్రేస్ కాదు. అమ్మో అసలు ఆ బాడీలో స్ప్రింగ్ ఉందేమో అనిపిస్తూ Bones ఉంటది లేనట్టు అనిపిస్తాయి. కదా. సో అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఆవిడ. సో అలాంటి ఆవిడకి ఒక ఇంత ఈ హిట్ సాంగ్ ఇవ్వడం అనేది కూడా చాలా గ్రేటెస్ట్ థింగ్ కదా. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కిరీటి సార్ అండ్ DS. లీలా మ్యామ్ అయితే బికాజ్ మ్యామ్ వాళ్ళు చాలా చోట్ల చెప్పారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ కిరీటి సార్ కానీ లీలా మ్యామ్ కానీ. ఐఎమ్ వెరీ నేను థ్యాంక్ యూ అంటే కూడా అది నాకు చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది. బికాస్ ఒక కొరియోగ్రాఫర్ మైండ్లో ఏదైనా ఉండొచ్చు. బికాస్ ఐఎమ్ డాన్సర్. నా డాన్స్ బాగుండాలి, నాకు డాన్స్ బాగా వేస్తే ఆడియన్స్ చూసి మెచ్చుకుంటారని. బట్ యాజ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చేసి మూవీలో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ షూట్కి వచ్చి కష్టపడి వాళ్ళ బిజీ షెడ్యూళ్ళల్లో అన్ని పక్క పెట్టి ఒళ్ళొంచి కష్టపడాలంటారు కదా. సో అలా చేసేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. సో చేసేది కూడా 100% ప్రాణం పెట్టి చేసేవాళ్ళు దొరికారు అనమాట. సో నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ అని చెప్పాలని కూడా అనుకోలేదు. సో లవ్ యూ కిరీటి సార్ అండ్ లవ్ యూ లీలా. సూపర్. అండ్ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?